జనవరి 19 నుండి ఫిబ్రవరి 17 వరకు మాఘమాసం. మాఘమాసం పూజా విధానం, పాటించాల్సిన నియమాలు. 2026వ సంవత్సరంలో జనవరి 19 నుంచి ఫిబ్రవరి 17 వరకు మాఘమాసం కొనసాగుతుంది. ఈ మాఘమాసం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రత్యేకమైన కాలం. ఈ నెల రోజులు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటిస్తే ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయి, ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. ముఖ్యంగా మాఘమాసంలో చేసే చిన్న పూజలు, సాధారణ నియమాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. అందుకే ఈ మాఘమాసంలో ఏ నియమాలు పాటించాలి, ఎలా పూజ చేయాలి, ఏ పనులు చేయాలి, ఏవి చెయ్యకూడదు అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 17 వరకు మాఘమాసం కొనసాగుతుంది. కార్తీక మాసంలో నదీ స్నానాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఈ మాఘమాసంలో కనీసం ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ నదీ స్నానం చేయటానికి ప్రయత్నించండి. ఈ నెలలో నదీ స్నానం చేయటం వల్ల జీవితంలో పేరుకుపోయిన భారాలు తేలికపడతాయి, మంచి మార్పులు మొదలవుతాయి. ఈ మాఘమాసం నెల రోజులు విష్ణుమూర్తి జలరూపంలో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోండి. పుణ్యనదుల్లో స్నానం చేయటం వీలుకాని వారు ఇంట్లోనే నీటిలో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేయండి. అలాగే నీటిలో నువ్వులు వేసుకుని స్నానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, జీవితం సానుకూల దిశలో మారుతుంది. ఈ మాఘమాసం మొత్తం సూర్యుడు ఉదయించేలోపే స్నానం చేయటం మంచిది. సూర్యోదయం తర్వాత స్నానం చేయటం వీలైనంత వరకు మానండి. ముఖ్యంగా ఈ నెలలో చన్నీటితో స్నానం చేయటం ఉత్తమం. అయితే ఆరోగ్యం సహకరించని వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. స్నానం చేసే సమయంలో ప్రయాగ అనే నామాన్ని 3 సార్లు జపిస్తూ స్నానం చేస్తే మనసు మరింత పవిత్రంగా మారుతుంది. అలాగే మాఘమాసం నెల రోజులు ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గులు వేయండి. ఇలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నమస్కారం చేసుకోవటం కూడా చాలా అవసరం. మాఘమాసంలో సూర్యునికి నమస్కారం చేయటం వల్ల శరీర బలం పెరుగుతుంది, జాతక దోషాలు, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఇంట్లో మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఈ మాఘమాసంలో ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించటం చాలా అవసరం. ఈ నెల రోజులు మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి దుంపను వీలైనంత వరకు తినకుండా ఉండండి. బదులుగా నువ్వులు, పెసరపప్పు, ఆకుకూరలు ఎక్కువగా ఆహారంలో చేర్చుకోండి. ఇలా చేయటం వల్ల శరీరం శుభ్రపడుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ మాఘమాసంలో వెండి పాత్రలు, ఇత్తడి పాత్రలను కొనకుండా ఉండడం మంచిది. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయటం వల్ల ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఈ నెల రోజులు తులసీకోట పూజ తప్పనిసరిగా చేయండి. ప్రతిరోజు తులసీకోటలో నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేయటం చాలా మంచిది. రోజూ పూజ చేయలేని వారు కనీసం తులసీకోటకు చెంబుడు నీళ్లు పోసి నమస్కారం చేయండి. ఇలా చేస్తే ఇంట్లో శాంతి, సమృద్ధి పెరుగుతుంది. మాఘమాసం మొత్తం సూర్యభగవానుడిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుడిని ప్రత్యేకంగా పూజించండి. సూర్యుని పూజ చేస్తే శరీరబలం పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. విష్ణుమూర్తి పూజ చేస్తే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పరమేశ్వరుణ్ణి పూజిస్తే మనసుకు స్థిరత్వం వచ్చి కోరుకున్న పనుల్లో విజయం లభిస్తుంది. ఈ మాఘమాసంలో ఇంట్లో దీపారాధన చేయడం చాలా ముఖ్యం. నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే జీవితంలోని అడ్డంకులు తగ్గుతాయి. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ పెరుగుతాయి. అలాగే ఈ నెలలో వీలైనంత ఎక్కువగా రావి చెట్టును పూజించండి. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేస్తే మనస్సు శాంతిగా మారుతుంది.
రావి చెట్టు నీడలో కొద్దిసేపు నిలబడినా సరే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఆలోచనలు సానుకూలంగా మారతాయి. అంతటి ప్రభావం రావి చెట్టుకు ఉంటుంది. ఇక ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కుటుంబంపై ఉంటే చాలు, జీవితం ప్రశాంతంగా సాగుతుంది. అందుకే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శనివారం మీ పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ముందు 3 పిండి దీపాలు వెలిగించి దీపారాధన చెయ్యండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలు క్రమంగా తగ్గుతూ పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ మాఘమాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల మాల వేయండి. ఒక దారానికి పసుపు రాసి ఆ దారానికి 21 యాలకులు గుచ్చి మాలగా తయారుచేసి లక్ష్మీదేవి ఫోటోకు వేయాలి. ఇలా చేయటం వల్ల ఆదాయం పెరగడానికి మార్గాలు తెరుచుకుంటాయి. అనుకోని ధనలాభాల అవకాశాలు కనిపిస్తాయి. ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో 2 ఎర్రని పుష్పాలు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా ప్రతి ఆదివారం చేయటం వల్ల మనసు స్థిరంగా మారి కోరుకున్న పనుల్లో స్పష్టత వస్తుంది. నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఈ మాఘమాసంలో ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోండి. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోని నెగటివ్ ప్రభావాలు తగ్గి వాతావరణం సానుకూలంగా మారుతుంది. అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి సోమవారం మీకు దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. మాఘ సోమవారం శివుడికి అభిషేకం చేస్తే ఆ శివయ్య వెంటనే కరుణించి మీ తలరాతనే మార్చేస్తాడు. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ మాఘమాసంలో ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని పూజగదిలో ఉంచండి. మాఘమాసంలో శంఖం తెచ్చుకుని పూజగదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే ఎదుగుదల కోరుకునేవారు ఈ మాఘమాసంలో కుబేర యంత్రాన్ని తెచ్చుకుని పూజగది ఉత్తర దిశలో ఉంచండి. దీనివల్ల ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. వాస్తుశాస్త్ర ప్రకారం ఈశాన్య దిశ చాలా ముఖ్యమైనది. కాబట్టి పూజగదిలో ఈశాన్యాన్ని శుభ్రంగా ఉంచుతూ దీపారాధన చేస్తే ఇంట్లో సానుకూల శక్తి మరింత పెరుగుతుంది. ఈశాన్యం పరమేశ్వరుడికి సంబంధించిన దిశగా శాస్త్రాలలో చెప్పబడింది. అందుకే ఈ మాఘమాసంలో ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో ఉంచండి. ప్రతివారం ఒకసారి పాత ఉప్పును తొలగించి కొత్త ఉప్పును వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో నిలకడలేని శక్తులు తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు క్రమంగా మెరుగుపడతాయి. ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం నిరంతరం ఉండేలా అవుతుంది. అలాగే ఈ మాఘమాసంలో బ్రాహ్మణులకు స్వయంపాక దానం చేయటం ఎంతో శ్రేష్టమైన కార్యం. ఒక విస్తరాకులో బియ్యం, కందిపప్పు, బెల్లం, నెయ్యి, కూరగాయలు ఈ 5 పదార్థాలను పెట్టి దానంగా ఇవ్వండి. దానంతో పాటు వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల రాబోయే కాలంలో అనవసరమైన ఇబ్బందులు తగ్గి ఇంట్లో శుభకార్యాలు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. ఈ నెలలో ఒక్కసారైనా గోవుకు ఆహారం తినిపించటం చాలా ముఖ్యం. గోవును ప్రత్యక్ష దైవ స్వరూపంగా శాస్త్రాలు పేర్కొంటాయి. గోవుకు పచ్చిగడ్డి, అరటిపండ్లు లేదా గోశాలకు అందుబాటులో ఉన్న ఆహారాన్ని సమర్పించి నమస్కారం చేయండి. ఆ తర్వాత గోవు చుట్టూ 1 లేదా 3 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న తీవ్రమైన ఆర్థిక అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. మాఘమాసంలో వచ్చే రథసప్తమి అలాగే మాఘ పౌర్ణమి రోజులు అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఈ 2 రోజుల్లో ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరే అది గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేసే ప్రతి పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. సంతాన ప్రాప్తి కోసం ఎదురుచూసే దంపతులు ఈ మాఘమాసంలో శ్రీకృష్ణుని ప్రత్యేకంగా పూజించాలి. తామరపూలతో శ్రీకృష్ణుని పూజిస్తే త్వరలో శుభవార్త వినే అవకాశం కలుగుతుంది.
భక్తితో చేసే ఈ పూజ కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది. పద్మపురాణం ప్రకారం మాఘమాసంలో దానం చేయటం అత్యంత ముఖ్యమైన కార్యంగా చెప్పబడింది. ఈ నెలలో అత్యంత శక్తివంతమైన దానం తిలాదానం, అంటే నువ్వులను దానంగా ఇవ్వటం. ఈ దానం చేయటం వల్ల వ్యక్తి జీవితం శుద్ధి చెందుతుంది. అంతేకాదు, అన్నదానం చేస్తే పూర్వజన్మలో చేసిన దోషాలు తగ్గి అనూహ్యమైన శుభ ఫలితాలు జీవితంలో కనిపిస్తాయి. మాఘమాసం అనేది ఒక్క పూజలకే పరిమితమయ్యే నెల కాదు. మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన జీవన విధానం ఇలా అన్నీ సరిచేసుకునేందుకు దొరికే ఒక ప్రత్యేకమైన సమయం. ఈ నెలలో మనం చేసే మంచి పనులు మనకే కాదు, మన కుటుంబానికి కూడా శుభ ఫలితాలను అందిస్తాయి. అందుకే ఈ మాఘమాసాన్ని ఒక బాధ్యతగా కాకుండా ఒక అవకాశంగా తీసుకుని మన చేతనైనంత వరకు మంచి మార్గంలో ముందుకు సాగుదాం. ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ పురాణ గ్రంథాలు, సంప్రదాయంగా వస్తున్న ఆచారాలు, పెద్దలు చెప్పిన మాటల ఆధారంగా చెప్పబడినవే. ఇవి మా వ్యక్తిగత అభిప్రాయాలు కాదు. ప్రతి ఒక్కరూ తమ పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే వీటిని అనుసరించాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, ఉపయోగకరమైన వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.